First of all, thank you so much for coming here, and thank you so much, sir, for this thing. And థ్యాంక్ యూ సో మచ్ శరత్ బ్రో అండ్ వినోద్ బ్రో ఈ సిరీస్ లో నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈటీవీ విన్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, శ్రీ చిదంబరం అని చెప్పి. ఆ మూవీకి ఈటీవీ విన్ లోనే చేశాను, తర్వాత ఈ సిరీస్ కూడా చేయబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టీవ్ విల్ స్పీక్. ఎక్కడున్నారు? కమ్. అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ అన్న చాలా చాలా థ్యాంక్స్, అండ్ శరత్ అన్న చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మీరందరూ పక్కా అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మెమరీస్ అయితే గుర్తు చేసుకుంటారని కోరుకుంటున్నాను. పక్కా లైక్ గుర్తు చేసుకుంటారు, ఎందుకంటే అన్ని మనం చిన్నప్పుడు చేసినవి అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. రామచంద్ర ఎక్కడ ఉన్నారు? రామ్ చరణ్, సారీ, నేను కొత్త నామం పెట్టి నాకు కూడా మెమరీ పోయింది. నా పేరు రామ్ చరణ్. అంటే యాక్చువల్గా నేను సంతోష్ ఫ్రెండ్ని, సో నాకు కూడా కాస్త మధ్య మరుపు ఉంది. థ్యాంక్స్ అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్. మధ్య మరుపు ఉంది, మర్చిపోయారా మీరు? ఓకే, మీరు చెప్పారు, స్పీచ్ మర్చిపోయారు, అంతే వస్తుంది. సైమన్ తను కాస్త బిజీగా ఉన్నాడు. ఇలా శరత్ మొత్తం అన్ని వాళ్ళు ఓపెన్ అయిపోయి ఎవరు ఏంటి ఏం మర్చిపోయారని తెలిసిపోయేటట్టుంది. అండ్ ఇప్పుడు మనం ఎడిటర్ గారి దగ్గరికి వెళదాం. చాలా అండి, ఇంతమంది మాట్లాడించాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు శరత్ ఫర్ బిలీవింగ్ మీ. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ నితిన్ గారు, సాయి గారు. బిఫోర్ అనగనగాను ఫిలిం చేశాను, సో నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. వినోద్, రేహాన్, డిఓపి రేహాన్ అండ్ నేను చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ స్పీచ్ ని మీకే పంపించబడుతుంది. మధ్యలో ఉన్న స్పేస్ లన్నీ ఎడిట్ చేసేయాలి మీరు. ఓకే, ఇది కూడా ఎడిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ణు, గుడ్ లక్. అండ్ ఐ రిక్వెస్ట్ డిఓపి గారు, రెహాన్ గారు. ఇందాక నుంచి లేదు. ఓకే, కూల్ అండి. అండ్ కో డైరెక్టర్ శరత్ గారిని కూడా జాయిన్ అవుతుందిగా కోరుకున్నాము. ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ గారు ఉన్నారా వేదిక మీద? ఓకే, కూల్. కాస్ట్యూమ్స్, యా ప్లీజ్ అండి మీరు మాట్లాడండి. రక్షిత గారు. హాయ్ అండి, హ్యాపీ బర్త్డే విరాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ శరత్ ఫర్ ట్రస్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ బ్లెస్సెస్ అండ్ విషెస్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. విన్ నుంచి క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ గుర్తుకొస్తున్నాయనే ప్రాజెక్ట్ నేను ఈటీవీలో స్టార్ట్ అయిన ఒక 2 monthsకి ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని నాకు ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, సాయి గారికి చాలా థ్యాంక్స్. సరిగ్గా 1 year నిన్ననే 1 year అయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి, ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చి. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని ముందుకు గైడ్ చేస్తున్న మా సాయి గారికి, అలాగే మా నితిన్ గారికి అండ్ బాపినేడు గారికి చాలా థ్యాంక్స్. అండ్ బాపినేడు గారు జనరల్గా ఆయన బిజీ స్కెడ్యూల్లో ఒక 5 hours ఈ స్టోరీ నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారండి. ఆయనకు ఎంతో నచ్చి ఎంజాయ్ చేసిన స్టోరీ ఇది. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని వచ్చిందని మేము నమ్ముతున్నాము. అండ్ అలాగే నన్ను ఎప్పుడు ఒక మెంటర్ లాగా గైడ్ చేస్తున్న మా శరత్ అన్నకి, అండ్ మా ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ బయటకు తీసుకొచ్చిన మా వినోద్కి అండ్ రాజశేఖర్కి, అండ్ ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన మా రెహాన్కి, అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మా అజయ్ అర్సాడకి చాలా థ్యాంక్స్. మేము బాగా వచ్చిందని మేము నమ్ముతున్నాము. మా నమ్మకాన్ని నిజం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంతకీ ఇది సిరీసా సినిమానా?
అది మీరే చూడండి. నేనే వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, సినిమా అయితే థియేటర్కి వెళ్ళి విన్ అయితే. సమ్మర్ లో వస్తుందన్నారు కదా, వెయిట్ అండ్ వాచ్. ఓకే, అలానే మీరు ఆగండి, వెళ్ళిపోతారేంటలా ప్రమదేశ్ గారు. గుర్తుకొస్తున్న చేస్తున్న టైంలో సో మీరు మర్చిపోయిన ఒక విషయం, గుర్తొచ్చిన ఒక మంచి విషయం, చాలా ఉంటుంది. అదొక సినిమా చేయొచ్చు, 2 ప్రతిరోజు అంటే ఈ ప్రాజెక్ట్ 1 ఇయర్ మంచి మెమరబుల్ ఇయర్ అండి. అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అలానే కొన్ని హిక్కప్స్ అవి కూడా వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించి కాదు, ఈ సినిమా చేసినప్పుడు మీకు చిన్నప్పుడు గుర్తొచ్చినవి ఏంటి అని. చిన్నప్పుడు అంటే మొన్న టీజర్ చూడగానే మా నాన్నమ్మతో గడిపిన మెమరీస్ బాగా గుర్తొచ్చాయి. అంటే ఇప్పుడు ఆవిడ లేరు, వినగానే చూడగానే చాలా హార్ట్ ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ ప్రమదేశ్ గారు అండ్ విష్ గుడ్ లక్ ఫర్ ద ఫిలిం. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇప్పుడు రైటర్ రాజశేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత చాలాసార్లు అటు నుంచి చూస్తూనే ఉండేవాడిని. యూట్యూబ్లో విన్నప్పుడు అందరూ స్టేజ్ ఎక్కి విషయం కంటే థ్యాంక్స్లు ఎక్కువ ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్స్లు చెప్పేస్తే టాపిక్ ఈజీ క్లోజ్ అవుతుందని నా విషయం అర్థమైంది నాకు. ఓకే, సో అన్న హ్యాపీ బర్త్డే రాజన్న, హ్యాపీ బర్త్డే. సో నేను కూడా అందరిలాగానే అందరికీ థ్యాంక్స్లు చెప్పేస్తున్నానండి. బట్ కాంటెంట్ విషయానికి వస్తే మేము ఒక స్లోగన్ పెట్టుకున్నాం దీనికి. అదేంటంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాం, కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాం, అలాగే ఎమోషన్గా కూడా ఏడిపించి కళ్ళలో నీళ్ళు తెప్పించుకుంటాం అనేది ఒక స్లోగన్ పెట్టుకున్నాం మేము. కాంటెంట్ అలాగే ఉండబోతుంది, చాలా పెద్ద కాంటెంట్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మళ్ళీ మీ చైల్డ్హుడ్లోకి, మీ ఊర్లోకి, మీరు మర్చిపోయిన మీ ఫ్రెండ్స్ ఆ జ్ఞాపకాలన్నీ మీకు గుర్తు రాబోతున్నాయి. అవన్నీ సంతోష్ అనే క్యారెక్టర్లో రిప్రజెంట్ అవబోతున్నాయి. సో థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. నితిన్ అన్న, సాయి అన్న, విరాజ్ అన్న, శరత్ అన్న, వినోద్ దా 1 year ago స్టార్ట్ అయిందండి వినోద్ తోటి. సో ఇందులో కనిపించే ఫ్రెండ్షిప్ అంతా ఆల్మోస్ట్ మా దాంట్లో ఎంతో కొంత లేకపోతే రిఫ్లెక్ట్ అయ్యేది కాదని నేను ఖచ్చితంగా భావిస్తా. సో నా పక్కన ఉన్నాడు, నా పక్కన నిల్చున్నాడు నా దళపతి వినోద్. వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ సింగారాల బంగారాలు. సో మీరు చెప్పండి, రాసినప్పుడు రైటింగ్ లో పాట కాబట్టి. సో మీకు చిన్నప్పుడు గుర్తొచ్చిన మూమెంట్ అన్ని కదండి, ఒకటి చాలు, కొన్ని కూడా కదా. 1 ఏ గ్రీటింగ్ కార్డ్ ఎవరికి ఇచ్చారు? త్రిషాది గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదండి నేను. కానీ ఒక సీన్ ఉంటుంది, స్టేజ్ పైన దెబ్బలు తినే సీన్ ఒకటి ఉంటుంది. అది ఇలాగే ఫస్ట్ టైం స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఏం మాట్లాడినా తెలియదు, కొట్టాడు వచ్చి. చూసారా, కానీ ఆ స్టేజ్ వేరే ఈ స్టేజ్ వేరే. ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు, మిమ్మల్ని కొట్టట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్ గారిని మాట్లాడాల్సిందిగా. మనీష్ గారు. ఐ థింక్ ఈ స్టేజ్ కన్నా మళ్ళీ ఇంకో స్టేజ్ వస్తుంది, వేర్ వి ఆల్ విల్ టుగెదర్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ దిస్ movie or web series. So I think I'll hold my words until then. But yeah, thanks ETV for giving us this platform. Congratulations Sharath, happy birthday Viraj again. Congratulations Vinod, congratulations to Sai, Nitin for all the success that you have been witnessing and will witness further success going forward. And I'll again repeat that I will at least hold on to my words for the next success meet of this బ్యూటిఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మీరు తెలుగులోనే మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. సో నా కాశీ గారు మాట్లాడతారు, రేహాన్ షేక్ తర్వాత మీరే అయితే. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ సాయన్న ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఇంతమంది అభిమానుల. థ్యాంక్ యూ వినోద్, ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ శరత్ అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా సినిమాటోగ్రఫీ టీమ్ కి. చాలా కష్టపడ్డారు అండ్ ప్రతి లైట్ మ్యాన్ చాలా హెల్ప్ఫుల్ గా కష్టపడ్డారు. అండ్ ఫోకస్ ఫుల్లర్ సుబ్బన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ ఈ సిరీస్ లో ఒక అమ్మమ్మ ఎమోషన్ ఉంటుందండి, అది చాలా కనెక్ట్ చేస్తుంది, మీరు తప్పకుండా చూడాలి. చాలా ఎమోషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని, చాలా స్కూల్ నుంచి పెద్ద వరకు. హ్యాపీ బర్త్డే విరాజ్ బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేహాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాశీ గారు, ఇంకొకటి తర్వాత అయినా మీరు మాట్లాడాలి కదా, ఎలాగో ఎప్పుడే మాట్లాడేయండి. ఒకళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు అనుకోండి. అసలే ఆయన భయపడి మైక్ తీసుకుంటే మీరు ఓకే. గుడ్ ఈవినింగ్ అండి.
ఆల్ ది బెస్ట్ శరత్. నీ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం రాసుకుంటే పుస్తకం వద్దు, తీస్తే బయోపిక్ అవుద్ది కాబట్టి ఇంకోసారి మాట్లాడతా. హ్యాపీ బర్త్డే సార్. వినోద్ గారు ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా ఇది సూపర్ హిట్ అవుతుంది మన వెబ్ సిరీస్. వెబ్ సిరీసా సినిమానా? ఓకే, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి మీరు అలా సినిమా సినిమా నాకు మీ యాక్షన్ కి, మీ ఎమోషన్ కి, మీ స్పీచ్ కి ఏమాత్రం కనెక్షన్ అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నేను మెమరీ లాస్ అయ్యేటట్టున్నాను ఇంకాసేపు మీరు మాట్లాడుంటే. అండ్ ఇప్పుడు ఎస్, అజయ్ గారు ఎక్కడున్నారు? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఐ హావ్ టు థ్యాంక్ ఈటీవీ. ఈటీవీ అంటేనే నోస్టాలజియా యాక్చువల్లీ. చిన్నప్పుడు చాలా స్నేహ కానీ చాలా లేడీస్ చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నేను మ్యూజిక్ అవ్వడానికి కూడా పార్థదీక అనేది చాలా బేస్, చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తున్నాను. సో ఈటీవీ ఇది నాకు సెకండ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో చాలా స్పెషల్ ఇది. అండ్ రీసెంట్గా జాయిన్ అయ్యాను టీమ్కి, స్కోరింగ్కి. సో ఐమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ శరత్ గారు. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా, మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు చిన్నప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు విషయం గుర్తొచ్చింది ఫిల్మ్స్ లో ఉన్నది ఆ వాక్మెన్ బాగా కనెక్టింగ్ ఉందండి నాకు. ఐ యూజ్డ్ టు హావ్ వన్ స్మాల్ వాక్మెన్. మ్యూజిక్ తోనే కనెక్షన్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడే తెలిసిపోయింది అనమాట అయితే. థ్యాంక్ యూ అజయ్ గారు. అండ్ నా ప్రొడ్యూసర్ శరత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గీత గారు ఎక్కడ నిలబడమంటారు? మీరు ఎక్కడ నిలబడితే అక్కడికి కెమెరా తిప్పుతున్నాం. కానీ ఏం లేదు, భగత్ గీసిన గీత ఏమైనా ఉందేమో అని. గీతా భగత్ గారు లాగా. ఓహో, ఓకే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికి నిజంగానే నాకు ఇక్కడ ఉన్న అందరూ ఫ్రెండ్సే. డే టు డే బేసిస్ లో నేను డైలీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, డిస్పైట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ ఇక్కడికి వచ్చినందుకు. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఎప్పుడు ఇక్కడ కూర్చుని ప్రోటోకాల్ అని అవని ఇవని మొత్తం మేము ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూసుకునే నాకు సడన్ గా ఎక్కడి నుంచి మాట్లాడడం కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు వరకు మా టీం అందరూ చాలా మంది మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఎవరు ముందుకు రావట్లేదు, అటు తిరిగిపోతున్నారు. సో ఎవరు మీడియాని ఫేస్ చేసి అలా మాట్లాడి స్టేజ్ మీద ఎవరికి ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. అందరూ బేసిక్గా మీరు చూస్తే అన్ని ఇన్నోసెంట్ సోల్స్. అమ్మ ఇప్పుడు మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడాలి, ఏంటి, మనల్ని ఏమనేసుకుంటారు అనేవాళ్ళు. సో ఈ ప్రాజెక్ట్ ఏం లేదండి, నేను సింపుల్ గా చెప్పాలంటే ఇంత ఇన్నోసెంట్ సోల్స్ అసలు ఇంకా బయట సరిగ్గా ప్రపంచం ఏం తెలియని కొన్ని ఇన్నోసెంట్స్ సోల్స్ కలిపి తీసిన ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇది ఏం లేదు, మన లైఫ్ లో డే టు డే బేసిస్ లో పొద్దున్న లేస్తే చాలా పంచాయతీలు నడుస్తూ ఉంటాయి. మనకి బిజీ షెడ్యూల్, వర్క్ టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే మన లైఫ్ లో ఎక్కడో ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ అందరికి ఎప్పుడు డైలీ ఉంటానే ఉంటది. సో మేము తీసిన సినిమా ఏదైతే తీస్తుందో చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు కన్వే అవుతుంది. లైఫ్ లో మనం ఏది మిస్ అవుతున్నాం. కొన్ని కథలో హీరో సంతోష్ క్యారెక్టర్ గతం మర్చిపోతారు. సో చాలా మంది మన లైఫ్ లో బిజీలో పడిపోయి మన ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, చాలా మందిని తనైతే గతం మర్చిపోయి అవన్నీ మర్చిపోయాడు. మనం బిజీ అయిపోయి చాలా విషయాలు నార్మల్ గానే మర్చిపోతున్నాం. సో మన షెడ్యూల్ వల్ల అవన్నీ గుర్తు చేస్తూ సో బ్యూటిఫుల్ గా జరిగేదే మా కథ అండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి గారికి, నితిన్ గారికి. సో నాకు ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు, కానీ వీళ్ళు ఏదో చేయగలరు, శరత్కి ఇస్తే ఒక ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకుంటాడు, చేస్తాడు అని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఐల్ బి గ్రేట్ఫుల్ అండి ఫర్ ఎవర్. సో సాయి గారు, నితిన్ గారు నాకు ఏం చెప్పారంటే, శరత్ మాకు తెలుసు నువ్వు బిజీ ఉంటావు, నీకు షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ అన్నిట్లో బిజీ ఉంటావు, కానీ మీరు బిజీ ఉన్నా మీ పని చూసుకోండి, బ్యాక్ ఎండ్ లో మేము ఉన్నాం, మేము అందరం చూసుకుంటాం, మీరు వర్రీ అవ్వకుండా మీ పని మీరు చూసుకోండి అని 100% నాకు సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లారు. సో దట్టు నా వర్క్ ప్యారల్ గా నడుస్తూ ఉంది. నా వర్క్ తో పాటు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, నాకు ప్రొడ్యూసర్ అయ్యి ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది అని నా టీంలో చాలా మందికి చెప్పినప్పుడు మనీష్ అవ్వచ్చు, రమేష్ అవ్వచ్చు,
కాసన్ అవ్వచ్చు, లేదు నువ్వు ఒక స్టెప్ గ్రో అవుతున్నావు, నీకు ప్రొడ్యూసర్గా చాలా మందికి ఆపర్చునిటీ రాదు కానీ నీకు వచ్చింది అని నన్ను నెక్స్ట్ లీగ్ వెళ్ళడానికి వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో నాకే తెలుసు. డే టు డే షూటింగ్ లో ఉండి కాసన్న కానీ, మనీష్ కానీ, రమేష్ కానీ, సో ఇలా అందరూ కూడా. అండ్ ఇంకా ఈ రైటింగ్ వచ్చేసరికి రాజశేఖర్ బద్దం అండి, మేము బద్దం అని పిలుచుకుంటాం. తను బ్యూటిఫుల్ గా రాశాడు. అండ్ తను ఇప్పుడు ఒక ఈటీవీలోనే తనది కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది, నెక్స్ట్ మంత్ షూట్ కి వెళ్తున్నారు. సో అది కూడా ఒక కికాస్ ఫిలిం, అది అదిరిపోతుంది. అండ్ వినోద్ సంవత్సరం పాటు నా టార్చర్ని భరిస్తూ, నా క్లాసులు డైలీ తీసుకుంటూ, సో నా పిచ్చిని భరిస్తూ ఇవన్నీ చేశాడు. అండ్ విరాజ్ బ్రో, నేను చెప్తున్నానండి ఈరోజు విరాజ్ యాక్టింగ్ చూసి మీరు అందరూ షాక్ అవుతారు. సో ఆయన బేబీలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అది వేరే రేంజ్ వెళ్ళిపోయింది ఫిలిం. కానీ ఇంత సెటిల్ గా ఉంటూ ఎట్ ఎ టైం ఫన్ చేస్తూ ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీరే షాక్ అవుతారు. సో ఇంకా రామ్ చరణ్ గాని, మధు, స్టీవ్, సో వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు, మేఘనా అని అమ్మాయి ఉంది, వీళ్ళందరూ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ అందరూ ఇచ్చుకుంటూ వచ్చారు. సో రక్షిత కాస్ట్యూమ్స్ తను, సో తర్వాత రెహాన్ ఇక్కడ అందరికన్నా మా అందరిలో కన్నా తన గ్లిమ్స్ అది చూడగానే ఫస్ట్ 2 ఆపర్చునిటీలు కొట్టేసింది రెహానే అండి. ఆ గ్లిమ్స్ రాగానే వెంటనే 2 సినిమాలు లాక్ చేసాడు. తర్వాత ఇంకా అందరితో పాటు నాతో పాటు మా పంచాయతీలు భరుస్తూ, నా పిచ్చి భరుస్తూ, డే టు డే షెడ్యూల్ చూసుకుంటూ లొకేషన్ లో కూర్చుని అన్న ఇది కాదన్న అంటే ఇది కాదు అని నన్ను భరించిన మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, థ్యాంక్ యూ సో మచ్. మా బ్యాక్ ఎండ్ లో మాకుండి సపోర్ట్ ఉంటూ ఒక బ్రిడ్జ్ లో మాకుండి సపోర్ట్ చేసిన ప్రమదేశ్. సో ఏమో నాకేమో నేమ్స్ మిస్ అయినేమో. గోపి, గోదావరి గోపి, ఆ ప్రాజెక్ట్ లో ఫస్ట్ వచ్చింది అందరికన్నా ముందు గోపి అండి. డైరెక్టర్ తర్వాత వచ్చింది గోపియే. ఫస్ట్ ఆ వీడియోలు చేసి వినోద్ నాకేం తెలీదు, ముందైతే మనోడిని ఓ రోజు తన వీడియోస్ అన్ని ట్విట్టర్ లో వైరల్ అవుతా ఉంటే ఓ రోజు సాయి గారు చూసి బాగున్నాయి అని చెప్పి సాయి గారు నితిన్ తను లాక్ చేద్దాం అని చెప్పి ట్విట్టర్ లో ట్వీట్ చేయడం, నేను దానికి రిప్లై చూసి వెంటనే మనం లాక్ చేయడం, ఇవన్నీ టపటపా జరిగిపోయినాయి. సో ఎడిటింగ్ వచ్చేసి ఆయన మాటల్లో ఎడిటింగ్ లాగే తన ప్రాజెక్ట్ కూడా ఎడిట్ అది బాగానే ఉంటుంది అంతా. అలా కాకుండా అని చెప్పాలి, స్పీడ్ గా ఉంటుందని. నేను ఇన్నోసెంట్ సోల్స్ అని చెప్పాను కదండి, స్పీచ్ అంత ప్రిపేర్ అవ్వలేదు. సో మ్యూజిక్ అజయ్ అర్సదా గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన పెద్ద టైం ఇవ్వలేదు, 3 రోజులు టైం ఇచ్చాం, 3 రోజుల్లో అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ మా కో డైరెక్టర్ శరత్ గారు, పొద్దున్న లేస్తే ఏదో పంచాయతీ ఆర్టిస్టులు అది నడుస్తున్నా అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా ఫీమేల్ లీడ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇవాళ లేదు, యశస్శ్రీ రావు. సో నెక్స్ట్ టీజర్ లాంచ్ కి ఆ అమ్మాయి కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను అందరూ మాట్లాడే వాళ్ళే, నాకు ప్లీజ్ డూ సపోర్ట్, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్ గా మనీష్ వాంట్ టు యాడ్ సంథింగ్? లేదు ఇంకా యాక్చువల్లీ ఇది ఫిలిమా లేకపోతే సిరీసా అని ఎలా అయితే మనం కన్ఫ్యూజ్ అవుతున్నామో, బేసిక్ గా ఇక్కడ కూడా శరత్ గారి స్పీచ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. డెఫినెట్ గా మీరు ప్రొడ్యూసర్ అయిపోయారు అండ్ ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాము. అండ్ నా పేరులో వి నుంచి డబ్ల్యూ పెట్టి విన్ లో సినిమా చేసి డైరెక్టర్ గా మన ముందుకు వస్తున్న వినోద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అంటే ఈటీవీ విన్ నాకు ఒక హోమ్ గ్రౌండ్ లాగండి. ఆల్రెడీ ఫస్ట్ ఒక శశిమందనం ఆల్రెడీ చేశాను, ఈ సెకండ్ ప్రాజెక్ట్. సో నాకు ఎక్కడ ఎదురు రాకపోయినా కానీ నాకు ఈటీవీ విన్ ఉందండి, నేను చేసుకుంటూ ఉంటాను దాంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, చాలా కష్టపడ్డారు. సో ఉంది చాలా తక్కువ మంది కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు, సాయన్న. అండ్ ఇంకా నాకు ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అవడానికి అండ్ ఫస్ట్ కథ రాసిన తర్వాత మొత్తం దీన్ని ఇంకా అద్భుతంగా రాసిన మా రైటర్ రాజశేఖర్ రెడ్డి. మనోడు రాజశేఖర్ లేకపోతే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు ఖచ్చితంగా. సో అప్రూవ్ అవడానికి కూడా చాలా, అసలు నరేషన్ వింటే ఎవరైనా డబ్బు లేని వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారండి, అట్లుంటది. సో తర్వాత ఇంకా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, మొత్తం ఏదున్నా కానీ కొంచెం అటు ఇటు చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరు హట్ అవ్వకుండా ఉంటారు, హట్ చేయకుండా ఉంటారు. సో ఇంకా థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్,
అంటే థ్యాంక్స్ టు కాసిర్ చాలా హెల్ప్ చేశారండి ఆ ప్రాజెక్ట్ లో. ఏదైనా క్రియేటివ్ గా ఏదైనా కొంచెం అక్కడక్కడ తడబడుతున్నా కానీ కాసిర్ వెళ్ళి సజెషన్ అడిగితే వెంటనే అదంతా సార్ట్అవుట్ అయిపోద్ది. అండ్ కో డైరెక్టర్ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రెహాన్ లైక్ అంటే ఇద్దరు ఇంకా మొగుడు పిల్లలు లెక్క అన్నట్టు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో. తర్వాత ఎడిటర్ వెంకటేష్, ఎప్పటి నుంచి ఒక 4-5 దాదాపు 6-7 ఇయర్స్ నుంచి మేము అలా ట్రావెల్ అవుతూ ఉన్నామండి. సో అందరికి ఇంకా మంచి పెద్ద బ్రేక్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. రక్షిత కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ గోపి, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. ఇంకా శరత్ అన్న ఇక 1.5 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఇక అంతే ఇంకొక సో థ్యాంక్ యూ సో మచ్ అన్న శరత్ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో చాలా అంటే కథ రాయడంలో చాలా హెల్ప్ చేశారు శరత్ అన్న. అంటే ఆయన ఇన్స్పిరేషనే రేలంగ మావయ్య అని ఒక పేజ్ ఉంటుందండి, మీకు తెలిసే ఉంటుంది. మొత్తం చాలా అంటే చాలా ఒక సోల్ఫుల్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో మనం మర్చిపోయిన అన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి మనిషితో వర్క్ చేయడం నాకు చాలా లైక్ లక్కీ అనమాట. సో అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అవకాశం రావాలి, అదృష్టం ఉండాలి. నాకు ఈ ప్రాజెక్ట్ అలాంటిది. అంటే కొన్ని మెమరీస్ గురించి చెప్పడం అనేది ఒక అవకాశం రావాలి. బేసిక్ కథ చెప్పడం అంటేనే కథలో దాన్ని చాలా జెన్యున్ గా తీసుకొని రావాలి. సో ఈ కథలో ఏంటంటే సంతోష్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యి మర్చిపోయాడు, కానీ మనం డైలీ లైఫ్ లో ఏం అవ్వకుండానే మర్చిపోయామండి. అన్ని మర్చిపోయి అందరినీ మర్చిపోయి ఎవరికి టైం ఇవ్వకుండా ఏదో అలా గడిచిపోతుంది. మనకి నచ్చని లైఫ్ అలా వెళ్ళిపోతుందండి. సో కొంచెం అన్న దాని నుంచి బయటకు వచ్చి ఒక 5 minutes ఒక రోజులో ఒక 5 నిమిషాలు మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడితే చాలండి. ఈ కథ ద్వారా అదే చెప్దాం అనుకుంటున్నాం మేము. సో నేను నా లైఫ్ లో చాలా మందిని మర్చిపోయా. సో అది ఎప్పుడు ఎవ్రీడే నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ అని, ఆ రిగ్రెట్ అది ఎప్పుడు ఉంటుంది. సో కొంచెం అది మారాలని నేను మారాలి ఫస్ట్. సో మారడానికి ఈ కథ కొంచెం రాసుకుని అలా చేస్తున్నాండి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఈస్. సో ఇంకా సారీ నేను అన్నిట్లో మర్చిపోయి మా హీరో గురించే మర్చిపోయాను. సో ఫస్ట్ ఈ కథలో ఒక హీరో క్యారెక్టర్ చేయడం అనేది చాలా కష్టమైన ఇదండి. అంటే అసలు ఫస్ట్ రాసేటప్పుడే మాకు చాలా టఫ్ అనిపించింది. అది చేసే వాళ్ళంటే ఇంకా చాలా టఫ్, అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది విరాజ్ బ్రో ఫస్ట్ డే షూట్ లోనే అసలు ఇంకా అది డౌట్స్ అన్ని క్లియర్ చేసేసారు. అసలు ఎంత బాగా అంటే మేము రాసుకున్న దానికి మేము ఒక 10-15% రాసాను, 100% తీసుకెళ్ళిపోయారు ఆ యాక్టింగ్ తో. సో నాకు చాలా అంటే చాలా 100% కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ బ్రో. అది బిగ్గెస్ట్ ఇది బ్లాక్ బస్టర్ అయింది అని అంటే దానికి విరాజ్ బ్రోనే కారణం. అండ్ పక్కనున్న ఫ్రెండ్స్ నాకు గోపి చాలా అంటే చాలా మంచి కాస్టింగ్ దొరికిందండి. ఫస్ట్ థింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు కాస్టింగ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. పిల్లలే దాదాపు 5 members, తర్వాత పెద్దోళ్ళు నెక్స్ట్ జనరేషన్ యంగ్ జనరేషన్ వాళ్ళు 5 members అందరూ చాలా చక్కగా కరెక్ట్ కుదిరారు. సో రాఘు, సిద్ధు, గోపి, విరాజ్ బ్రో అండ్ అందరూ చాలా బాగా చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్. యశశ్రీ ఇక్కడ లేదు, థ్యాంక్ యూ సో మచ్ యశశ్రీ. తను చాలా ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా చేసిందండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వినోద్ గారు. మీ పేరులో ఉన్న వినోదాన్ని మీ రైటింగ్ తో మీ టేకింగ్ తో ఎప్పుడు మాకు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకేం గుర్తొచ్చాయి చిన్నప్పుడు ఒక విషయం ఇవన్నీ రాసిన కథలు? సో యా అండి, ఈ ఒక్క మాటతో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శరత్ గారిని అడుగుదాం. నాకు అన్ని గుర్తొచ్చాయి అందుకనే ఈ సినిమా తీసానని చెప్పకండి. మీరు నిజంగా జెన్యున్ గా మిస్ అవుతుంది ఏంటి చిన్నప్పుడుది? గ్రీటింగ్స్ అలాగేం లేదండి. మనం చిన్నప్పటి నుంచి లైఫ్ చాలా మారింది. సో అప్పటికి ఇప్పటికి సో అవన్నీ పక్కన పెడితే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటది, మనందరూ ఇందాక చెప్పినట్టే లైఫ్ లో అందరూ బిజీ అయిపోయాము. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే సరదాగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి కజిన్స్ అందరితో ఆడుకోవడం. ఇప్పుడు కజిన్స్ ఒకరు యుఎస్ లో ఉంటాడు, ఎక్కడ వేరే కంట్రీలో ఉంటాడు, వేరే స్టేట్ లో ఉంటాడు. మనం ఎప్పుడు కలుస్తున్నాం? కజిన్స్ ఎవరిదో పెళ్ళి వచ్చినప్పుడు అందరూ కలుస్తున్నాం, లేదా అందులో 10 మంది ఉంటే 8 మంది వస్తారు, ఇంకో 2 రారు. సో అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్, ఆ డేస్ అన్ని నేను మిస్ అవుతాను అనిపిస్తూ ఉంటది నాకు. సో అవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయితో మీకు గుర్తు చేస్తాం. అదే. థ్యాంక్ యూ సో మచ్. నా కాంటెంట్ హెడ్ ఈటీవీ విన్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్స్ చెప్పి ఎవరిని నేనేం బోర్ కొట్టించానండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీ టర్న్, ఇది చూసాక మీరందరూ ఈ టీంకి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఇది మీ అందరి స్టోరీ, మనందరి స్టోరీ. మనం అందరం ఎవరెవరిని మర్చిపోయామో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి మనకు వచ్చే ఒక ఆపర్చునిటీ ఈ కథ గుర్తుకొస్తున్నాయి. సో బిగినింగ్ విత్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్, బట్ ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. సో మార్నింగ్ నుంచి రకరకాల సోషల్ మీడియాలో ఇదేంటి వెరైటీగా ఉంది క్యాంపెయిన్, ఇది కొత్త పబ్లిసిటీయా, వాట్ ఎవర్ మాట్లాడుతున్నారు. పూరి గారు చెప్తారండి, గాంధీ గారి మీద సినిమా తీస్తే ఇక్కడ ఎవరు చూడరు, కడపకి గాంధీ తీస్తే 200 days 100 centers అంటారు కదా. సో అలాంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరు సంతోష్ అండి, విరాజ్ గారికి చేసిన క్యారెక్టర్ పేరు. ఎలా అయితే అందరిని ఎలా అయితే కన్ఫ్యూజ్ చేసి ఏం మాట్లాడతాడని టెన్షన్ పెట్టాడు, చుట్టూ క్యారెక్టర్స్ అలాగే టెన్షన్ పెడతాడు. సో మీకు సోషల్ మీడియాలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం విరాజ్ గారి క్యారెక్టర్ లో ఉంటుంది. అక్కడ లేని నవ్వులు మొత్తం ఇది చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఫేస్ లో మీద ఉంటుంది, అది గ్యారంటీ. సో ఈ గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట అండి, అమ్మమ్మని ఇష్టపడని మనుషులు అంటూ ఉండరు. అలా అమ్మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చే ఒక చిరుకానుక ఈ గుర్తుకొస్తున్నాయి. అది ఏంటి, ఎందుకు అనేది మీరే చూస్తారు. సో బిగినింగ్ విత్ it's a very big journey and దాదాపు 1.5 year journey. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ వినోద్. తను శశిమదనం అని మా దగ్గరే ఒక హిట్ సిరీస్ తీశారు, అది సక్సెస్ అయినా కూడా బట్ వినోద్ క్యాపబిలిటీ ఈస్ మచ్ బిగ్గర్. సో ఆ క్యాపబిలిటీ ఏంటి అనేది గుర్తుకొస్తున్నాయితో హీస్ గోయింగ్ టు ప్రూవ్ అగైన్ అండి టు ద ఎంటైర్ నేషన్. వినోద్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వినోద్. అండ్ ఈ కథ మొదలవ్వడానికి మెయిన్ కారణం రేలంగి మావయ్య అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. మీరు చూస్తే ప్రతి ఒక్కరు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఒక అందమైన బేస్ వాయిస్ వేసుకొని కనిపించకుండా మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి. చాలా స్వీట్ గా, యాజ్ ఇఫ్ మన బ్రదర్, మనకు కనిపించిన ఒక బ్రదర్ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పేజ్ నుంచి క్రియేట్ అయిన కథ ఈ గుర్తుకొస్తున్నాయి. అలాంటి ఒక పేజ్ ని క్రియేట్ చేసిన శరత్ చంద్ర గారికి సార్ కంగ్రాచులేషన్స్. అండ్ శరత్ గారి గురించి ఐ హావ్ టు టెల్ వన్ థింగ్, ఆయన జర్నీ కూడా ఈనాడుతోనే మొదలైంది. 14 years బ్యాక్ ఒక ఆర్టికల్ తో ఈనాడులో పరిచయమై అక్కడ నుంచి ఐకాన్ స్టార్ దగ్గర ల్యాండ్ అయ్యారు. అగైన్ హీస్ కమింగ్ బ్యాక్, దిస్ టైమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో కంగ్రాచులేషన్ సార్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఎంత బిజీ ఉన్నా ఆయన అన్నారు మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్లీ, బట్ ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ ఆయన షూట్ లో ఉన్నారండి. సో తన టీం ఉన్నా కూడా హీ వాస్ దేర్ బికాస్ ఇట్స్ హిజ్ బేబీ, ఆయన లోపల నుంచి వచ్చిన ఒక ఐడియా కాబట్టి. సో ఆయన ఎవ్రీడే అక్కడ ఉండి చూసుకున్నారు. శరత్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అ వెరీ బిగ్ ఇన్నింగ్స్ అహెడ్ ఫర్ యూ. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫైనలీ అగైన్ క్లోజింగ్ ఇట్ విత్ దిస్, ఇందులో తను ఎలా అయితే ట్రంక్ పెట్టి ఓపెన్ చేస్తే అందమైన మధుర జ్ఞాపకాలు ఉన్నాయో, అలా మీ అందరూ ఒక ట్రంక్ పెట్లో దాపెట్టుకునే ఒక అందమైన మధుర జ్ఞాపకం గుర్తుకొస్తున్నాయి అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి సైలెంట్ సెన్సేషన్ ఇన్ సమ్మర్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నితిన్ గారు, మీకు 2 questions. ఇది సినిమానా సిరీసా చెప్పేయాలి ఒకటి, ఇంకోటి ఆ ట్రంక్ పెట్టిన చూడగానే మీకేం గుర్తొచ్చింది? రెండోది చెప్తా ఫస్ట్. సో నాకు మా అమ్మమ్మ అంటే ప్రాణం అండి. ఒక రకంగా బతుకుతుంది దానికోసం అనుకోవచ్చు, అంటే నా వైఫ్ నాకు ప్రాణమే అండి మళ్ళీ కూడా. సో మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చిందండి, ఎందుకంటే ఈ కథ మోర్ ఆర్ లెస్ ఇది రెడీమేడ్గా ఉన్న కథ కాదు. వినోద్, నేను, మేమందరం కూర్చొని వి యూస్ టు బ్రూ, ఎలా చేద్దాం ఆ ప్రాసెస్ లో మా అందరికి మా అమ్మమ్మ అంటే ప్రాణం, అక్కడి నుంచి మొదలైంది. సో మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చింది. దట్ ఈస్ మై సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఈటీవీలో చాలా లాకెట్ స్క్రిప్ట్ తో పనిచేస్తూ ఉంటామండి. ఇది స్క్రిప్ట్ అయిపోయేసరికి అదొక 400-500 pages వచ్చేసింది అనమాట. అంటే తీస్తే 1 year డైలీ కూడా తీయచ్చు. అన్ని మూమెంట్స్ ఉన్నాయి, నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఆనంద బాష్పాలు నవ్వి కూడా వస్తూ ఉంటాయి దీంట్లో. బట్ దర్ ఈస్ అ హార్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మా దగ్గర ఉన్న కాంటెంట్ తో నౌ ఇట్ ఈస్ సిరీస్, రేపు పొద్దున ఏమైనా జరగచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్ ఈస్ అన్ విన్ ఒరిజినల్ సిరీస్ అండి, వెరీ ప్రీమియం సిరీస్. టీజర్ వచ్చినప్పుడు యూ విల్ రియలైజ్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ ఫీచర్ ఫిల్మ్ దట్ ఈస్ రిలీజింగ్ ఫర్ దిస్ సమ్మర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అండ్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఐ విల్ కీప్ ఇట్ వెరీ వెరీ షార్ట్, ఎందుకంటే ఇలాంటి స్టేజ్ ఇంకా వస్తాయి, అప్పుడు ఐ విల్ థ్యాంక్ ఎవ్రీవన్. హ్యాపీ బర్త్డే విరాజ్. నీ బర్త్డే అకేషన్ మాకు చాలా బెటర్ అయింది, ఎందుకంటే టీజర్ లాంచ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇది నితిన్ చెప్పినట్టు 90s రిలీజ్ అయినప్పుడు, #90s రిలీజ్ అయినప్పుడు ప్రమోట్ చేద్దామంటే ఒక రిలవెంట్ గా అనిపించిన పేజ్ రేలంగి మావయ్య. నేను మా టీంలో అడిగాను ఎవరిది పేజ్ ఎట్లా అంటే, ఆయన అండి అల్లు అర్జున్ మేనేజర్ అండి, అల్లు అర్జున్ దగ్గర ఉంటారండి, మనకు కనపడరండి, అదేదని చెప్పారు.
సో చాలా ట్రై చేసి ఫైన్ చేశాను శరత్ని. కలిసి మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ప్రమోషన్ కోసం యూజ్ చేయకూడదు, ఏమైనా కాంటెంట్ చేయాలి, దీంతో సిరీస్ చేయాలి, సినిమా చేయాలి, ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తే బెటర్ అనుకున్నాం. ఆ తర్వాత ఇది చేయడానికే కథాసుధ అనే ఫార్మాట్ కూడా అప్పుడు చేద్దాం అనుకున్నాం, ఓన్లీ ఈ పేజ్ ఉన్న కాంటెంట్ చేయడానికే. కానీ అది తర్వాత వినోద్ యాడ్ అయ్యాడు, రాజశేఖర్ యాడ్ అయ్యాడు, సినిమా సిరీస్ అయింది, పెద్ద కాంటెంట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ శరత్. ఎందుకంటే ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేసినందుకు కాదు, ఆ పేజ్ ఉంచినందుకు, ఆ పేజ్ లో కాంటెంట్ చేస్తున్నందుకు. సో బికాస్ ఆ పేజ్ ఫుల్ ఆఫ్ మెమరీస్. అంటే మీరు ఈ సిరీస్ లో ఉండే ప్రతి ఒక్క సీన్ ఫ్రేమ్ అక్కడ నుంచి తీసుకున్న జ్ఞాపకాలే. ఒకటే ఒక ప్రామిస్ చేస్తాము ఏంటంటే ఈటీవీ విన్ నుంచి వచ్చే సిరీస్ కానీ సినిమాలు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి, ఫ్యామిలీ, కామెడీ, ఇది అది అని. సో ఫస్ట్ టైం మేము ఒక జానర్ ఒకటి అనుకుంటున్నాం, దీనికి నాస్టాలజియా కూడా ఒక జానర్ అనుకుంటున్నాం. దిస్ విల్ బి ఎన్ ఈటీవీ విన్ నాస్టాలజియా సిరీస్ ప్రెజెంటెడ్ బై ఈటీవీ విన్. మీకు ఇది చూసినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, అది ఆనంద బాష్పాలు అవుతాయని నేను కోరుకుంటున్నాను. మాతో పాటు సమ్మర్లో సిరీస్ చూడండి, యాజ్ గుడ్ యాజ్ మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. దిస్ ఇస్ ఈటీవీ విన్ ప్రామిస్ మీకు. ఖచ్చితంగా ఈ సిరీస్ చూడండి, యూ విల్ బీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఒక బలగం, ఒక 90s మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. సో ఇది ఓకే. ఒక్క విషయం మర్చిపోయానండి. సో మనకు బాగా కావాల్సిన వాళ్ళని మర్చిపోతూ ఉంటాం కదా, అదే ఈ కాన్సెప్ట్. అలా నాకు బాగా కావాల్సిన వ్యక్తి విరాజ్ అశ్విన్. ఎందుకంటే ఒక 12 years బ్యాక్ ఒక పాత శాంట్రో కార్ వేసుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి సాయంత్రం నన్ను ఎక్కించుకొని కార్లో తిరిగే వాళ్ళం. ఒకటే డిస్కషన్, నితిన్ యాక్టర్ అవ్వాలి అని. నాకేమో లోపల సినిమా ఫీల్డ్కి రావాలని చెప్పాలంటే భయం, చెప్తే ఎందుకులే అని. బట్ ఆ రోజు అలా మొదలైన అతను నౌ యూ హ్యావ్ అరైవ్డ్ విరాజ్. ఇట్ ఈస్ such an inspiring journey, Viraj. Such an inspiring, because Viraj, you know, he comes along with a legacy, but he's the one ఎప్పుడు ఆ లెగసీ గురించి మాట్లాడకుండా he's coming on his own footsteps. Thank you, Viraj. And very very confidently we are telling అండి, one of the best performances at least of this decade Viraj ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. అండ్ బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ క్యారెక్టర్ అండి. మన క్యారెక్టర్ ఇది, మనం అందరినీ మర్చిపోయి యాక్టింగ్ చేస్తూ ఉంటాం కదా, అందులో ఒక సోల్ ఉంటుంది, అలా సోల్ ని ఎగ్జిబిట్ చేసే క్యారెక్టర్ ఇది. విరాజ్, కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నితిన్ గారు. సాయి కృష్ణ గారు మిమ్మల్ని తెలుసుకోలేదు మేము, ఏం గుర్తుకొచ్చింది? పారేసుకోకున్నట్లు మళ్ళీ బిల్లేసి కష్టం. థ్యాంక్ యూ సో మచ్. లేదు చెప్పండి, మీకేం గుర్తొచ్చింది? అదే అంటే నాకు వెరీ పర్సనల్ మూమెంట్ అండి. ఏంటంటే ఇది జరుగుతున్నప్పుడు మా అమ్మ చనిపోయారు, సో వెరీ అటాచ్మెంట్. సో అట్లా అండ్ ఎస్, అమ్మమ్మ మొత్తం అంత జీవితంలో నాకు తెలిసి సగం జీవితం అక్కడేనేమో, నేర్చుకునేది కూడా అక్కడే, ఒక పాఠశాల అమ్మమ్మ అంటే నిజంగా చెప్పాలంటే. అండ్ బిఫోర్ మీరు మాట్లాడే ముందు, విరాజ్ అశ్విన్ మాట్లాడే ముందు, ఇంతకీ బన్నీ గారు ఏమన్నారు? మీ ప్రొడ్యూసర్ అయిపోయారుగా, ఐకాన్ స్టార్ ఏమన్నారు? లేదండి, హీస్ సో హ్యాపీ. ఐ థింక్ మనం లాస్ట్ ఉగాదికి అనుకుంటా కదండి, ఉగాదికి అనౌన్స్ చేసాము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని. సో అప్పుడు యుఎస్ లో ఉన్నారు బన్నీ గారు. సో చెప్పినప్పుడు ఆయన కాల్ చేసి, సరే ఇలాగ నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది బయటికి అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ మీకే చెప్పాలనుకుంటున్నానంటే ఆయన ఒకటే మాట అన్నారు, శరత్ చాలా హ్యాపీ ఉంది నాకు. ఎందుకు అంటే ఎందుకంటే నువ్వు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నువ్వేంటి నెక్స్ట్, నువ్వు కాంటెంట్ చేయడం, ప్రతి ఒక్కరు నెక్స్ట్ లీగ్కి వెళ్ళాలి, నువ్వు కాంటెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చెయ్యాలి నువ్వు అనేసి. ఈ ఈవెంట్కి వాసు గారు కూడా రావాలి, ఆయన మిస్ అయ్యారు. సో ఆయన ఏదో ట్రావెల్ చేస్తున్నారు. సో అలాగా నాకు ఎస్కేఎన్ కానీ సీను కానీ, అఫ్ కోర్స్ బన్నీ గారు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, మీకు తెలియదు కాదు. సో ఆయన సపోర్ట్, ఆయన టీంలో ఎంతమంది నెక్స్ట్ లీగ్ వచ్చారు, గ్రో అయ్యారు. సో వాళ్ళందరూ ఫుడ్ స్టెప్స్ లోనే నేను కూడా నెమ్మదిగా సూపర్ సక్సెస్ఫుల్ అవుతున్నారు. పైగా అందరు ప్రొడ్యూస్ అదే కదా, అందరూ ప్రొడ్యూసర్స్ అవుతున్నారేంటి? యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ అంటే ప్రొడ్యూస్. ఓకే నిశాంత్ గారి క్వశ్చన్ అది. ఆ ఆన్సర్ మీరు నిశాంత్ గారు అడిగిన తర్వాత చెప్పండి. ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ, సో మీరు కూడా అయ్యో తర్వాత మనం దానికోసం సపరేట్ గా మనం కార్యక్రమాన్ని ఎందుకు వస్తాం. ఓకే, సో హ్యాపీ బర్త్డే అండి. సో విరాజ్ అశ్విన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గీతా గారు, మీరు గుర్తున్నారు నాకు. ఇందాక సంతోష్ వెళ్ళిపోయాడు కాబట్టి డోంట్